ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ 5 కోట్లు లంచం. అసలు లంచం ఇవ్వాల్సిందేనా? అసలు ఏమిటి ఈ లంచం అనేదే ఇప్పుడు. సో ఏసీబీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ లంచం యొక్క తిమింగలాలు బయటికి రావడం లేదు. ఇది మాత్రం చాలా పెద్ద తిమింగలం. ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సబ్బవరపు శ్రీనివాస్ అనేటువంటి ఇంజనీరింగ్ చీఫ్. ఈ ఇంజనీరింగ్ చీఫ్ అనేది రిటైర్మెంట్ లాస్ట్ 1 year 2 years లోపు లాస్ట్లో వస్తుంటుంది. మ్యాక్సిమం 90%. ఇంకా 10% అంటే ఇంక బాగా బలం ఉండే ఎక్స్ట్రాడినరీ ఉండే వాళ్ళకు వస్తుంది, అట్లానేం కాదు. అయితే ఈ సబ్బవరం శ్రీనివాస్ ఒక కాంట్రాక్టర్ నుంచి 5 కోట్లు ఇతను డిమాండ్ చేశాడు. 5 కోట్లు ఇవ్వకుంటే నువ్వు చచ్చిపో అని చెప్పి అతన్ని బాధ పెట్టాడు. అతను ఏం చేసిన ఇది శ్రీ సత్య కన్స్ట్రక్షన్స్ ఓనరు కృష్ణంరాజు అనేటువంటి అతను కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఈ కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్ కానీ ఎక్కడైనా కూడా కాంట్రాక్టర్, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతను కాంట్రాక్ట్ వచ్చిందనమాట. సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెండు ఒకటే జాయింట్గా ఉండేటివే. ఇప్పుడు కొంచెం దాన్ని సపరేట్గా చూస్తున్నారు అనమాట. అది ఇదివరకు ఒకప్పుడు అంటే ఒక 20 ఏళ్ళ క్రితం రెండు కలిపి ఉండేది. తర్వాత పనులు అవ్వడం లేదంటే జనరల్గా గవర్నమెంట్ అనేది దాన్ని ముక్కలు చేసి సపరేట్ డిపార్ట్మెంట్ అనేది చేసినారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పల్లెటూళ్ళలో స్కూల్స్ కట్టడానికి ఒక్కో స్కూలుకు 5 కోట్ల రూపాయలు కాంట్రాక్టుకు ఇచ్చిందనమాట. అదే టోటల్గా ఈ చేకూరి కృష్ణంరాజు గారు కాంట్రాక్టర్ కాబట్టి అతనికి వచ్చింది కాబట్టి అతనికి దగ్గర 40 కోట్ల రూపాయలు అతను కట్టినటువంటి బిల్డింగ్స్కి బిల్లులు అనేవి రావాలా. అయితే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నా కూడా ఈ సబ్బవరపు శ్రీనివాస్ అనే అతను ఇతనికి బిల్లులు శాంక్షన్ చేయడం లేదు. ఏమన్నా అంటే లంచము. ఒకవేళ 5 కోట్లు ఇస్తే నీకు 40 కోట్లు నేను రిలీజ్ చేస్తాను, లేకుంటే నువ్వు చచ్చిపో. సార్ నేను అంత ఇవ్వలేను సార్, నా పరిస్థితి యాక్చువల్గా కాంట్రాక్టర్ పరిస్థితి అంటే చాలా దారుణము. కాంట్రాక్టర్ పరిస్థితి మామూలుగా మనందరికీ తెలుసు. కాంట్రాక్టర్స్ దగ్గర అంతో ఇంతో 5 కోట్లు 10 కోట్లు ఉన్నా కూడా పెద్ద కాంట్రాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ కాంట్రాక్ట్ ఆర్డర్ పెట్టి బ్యాంకు లోన్ చేస్తారు. సెకండ్ ఇంకా తక్కువ వస్తే తెలిసిన వాళ్ళతో 5 రూపాయలు ఇంట్రెస్ట్లు తీసి ఇచ్చేస్తారు. వీళ్ళకి ఇన్ టైంలో బిల్లులు రాకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆడొచ్చే కాంట్రాక్టర్ అమౌంట్ ఇట్లా డైవర్ట్ చేయి, వీళ్ళకేం మిగలదు. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సబ్బవరపు శ్రీనివాస్ గారు గత 2 ఏళ్ళ నుంచి బిల్లులు అనేటివి శాంక్షన్ చేయకపోయిన దానివల్ల ఇతను తీసినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల్లో లోన్లకు ఇతని ఇల్లు అన్నీ వెళ్ళిపోయినాయి. కారు లేదు, ఏమీ లేదు అతనికి. పేరుకే కాంట్రాక్టరు. 40 కోట్లు కూడా రావాలా, పాపం అన్నీ వెళ్ళిపోయినాయి. తర్వాత ఇతను ఒక బిల్డింగ్కు కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేస్తే కోర్టుకు కూడా వెళ్ళినాడు. హైకోర్టుకి వెళ్తే ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేది. ఆ అవకాశాన్ని కూడా ఇవ్వడానికి కూడా దానిపైన మళ్ళీ ₹1 అడిగాడు. ఇట్లా ఇదొకటి. ఇదేమంటే ఇతను చేరినప్పటి నుంచి అసలు ఇతను 2000 సంవత్సరంలో ఈ సబ్బవరపు శ్రీనివాస్ అనేటువంటి 2000 సంవత్సరంలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండేవాడు. ఇతన్ని అప్పుడు కూడా లంచం పైన పట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2010 లోపు ఇంకోసారి. ఈ విధంగా అతను లంచాలతోనే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇతను లంచం కింద పట్టుబడినా కూడా ఇతనికి ఫస్ట్ సారి మళ్ళీ ఉద్యోగం ఇచ్చినారు, సెకండ్ సారి పట్టుబడితే మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 3వసారి. నిజంగానే నేను ఒక వీడియోలో చెప్పాను, ఒకసారి పట్టుబడినంత మాత్రాన అట్లంతా ఏం కాదు, తర్వాత కూడా ఉద్యోగం వస్తుందని. అదే ఇది ఉదాహరణగా, అందుకోసం ఈ వీడియో కూడా చేయాల్సి వస్తుంది. లంచం కింద పట్టుబడినా కూడా కొద్ది రోజులు అయిపోతే మీకు పనులు చకచక అవ్వకుంటే మళ్ళీ మీకు రీఇన్స్టేట్మెంట్ వస్తుంది. అయితే వస్తుంది కానీ పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి వర్క్ ఎక్కడుందో అక్కడికి వేస్తారు, ఆ ఏరియా ఆఫ్ వర్క్కి వేస్తారు అనమాట. ఏ విధమైన ప్రాధాన్యత ఉండదు. అయితే ఈ సబ్బవరపు శ్రీనివాస్ గారు జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసి బాగా డిమాండ్ ఉండేటువంటి ఏరియాలోనే ఉన్నాడు. ఈవెన్ రీఇన్స్టేట్మెంట్ 2000 సంవత్సరంలో రీఇన్స్టేట్మెంట్ అయినట్టు అప్పుడు కూడా ఇతను అదే కొంచెం డిమాండ్ ఉండే ఏరియా, అప్పుడు పట్టుబడ్డాడు. సెకండ్ 2009 లోపు ఇంకోసారి కూడా అయ్యాడు, అప్పుడు కూడా పట్టుబడినా కూడా. అయితే ఇతను ధనము పలుకుబడి వల్ల ఇతను
ఆటోమేటిక్గా ఇతను పోస్టులు సంపాదించగలరు. ఇప్పుడు మూడోసారి పట్టుబడ్డారు లాస్ట్. ఓన్లీ దాని మీద కాంట్రాక్టర్ వందల సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న, సార్ నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేదు, నాకు జరగడం లేదు, నా కారు కూడా అమ్మేసి, నా ఇల్లు కూడా బ్యాంకు వాళ్ళు ఏలం వేసేసినారు, ఇన్ని విధాలుగా కూడా చెప్పినా కూడా అతను ఏమాత్రం కనుగరించకుండా, నువ్వు డబ్బులు 5 కోట్లు గినుకుంటే చచ్చిపో, నాకు సంబంధం లేదు అనేది ఒక టైప్ ఆఫ్ ఆ విధంగా ఏంటంటే లాస్ట్గా అతనికి చిరాకు వచ్చేసి అతను ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేయడానికి ప్రస్తుతం 25 లక్షలు అయితే ఆల్రెడీ ఒక టర్మ్లో ఇచ్చాడు. సెకండ్ 25 ఇంకా కావాలంటున్నట్టే ఇంకా 25 లక్షల కోసం అంటే ఇంక ఇతని దగ్గర వెళ్ళడం లేదు కాబట్టి ఇతను ఏసీబీ వాళ్ళను ఆశ్రమించడం అనేది జరిగింది. ఆ ఏసీబీ వాళ్ళు పథకం ప్రకారం వేసి లాస్ట్గా సబ్బవరపు శ్రీనివాసును పట్టారనమాట. పట్టేసి ఇదనమాట 5 కోట్లు లంచం. 5 కోట్లు అంటే ఇది చిన్న కాంట్రాక్టర్ 40 కోట్లు రిలీజ్ అంటే 5 కోట్లు. ఇప్పుడు ఉదాహరణకు ఈ కాళేశ్వరం, ఈ పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి దానిలో ఇంకా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారిని ఇప్పుడు ఇది ఒకటి అంటు ఇదేంది, ఇప్పుడు ఇతను తీసుకుపోయి కోర్టు ముందు పెడతారు. కోర్టులో అతనికి రిమాండ్ ఇస్తుంది. 14 రోజులు పెంచుతూ ఒక 5-6 నెలలు లోపలే ఉండిపోతాడు. తర్వాత బెయిల్ పైన వస్తాడు. అయిన తర్వాత కోర్టు ముందు కేసు నడుస్తుంది. కేసు నడిచినప్పుడు ఇప్పుడు ఏవైతే సబ్బవరం శ్రీనివాసరావు గారు ఏసీబీ వాళ్ళు కంప్లైంట్ రాసిచ్చినారో దాని ప్రకారము అతను కోర్టు ముందు కూడా మళ్ళీ చెప్పినప్పుడు మాత్రమే అప్పుడు కోర్టు అకౌంట్లోకి తీసుకుంటుంది. సపోజ్ ఉదాహరణకు సబ్బవరం ఈ కృష్ణంరాజు కాంట్రాక్టరు కృష్ణంరాజు గారు సరిగా చెప్పలేదనుకోండి, అది ఏమైంది లాస్ట్కు ఇది అవుతుంది. ఏమి ఇతనికి ఈ కంప్లైంట్ ఇచ్చినోనికే రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఇదొక యాక్షన్. తర్వాత 10 ఏళ్ళు జైలు అయితే, ఒకవేళ నేరం కానీ రుజువు అయిపోతే 10 ఏళ్ళు జైలు కంపల్సరీ. ఒకవేళ ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది ఒక డిపార్ట్మెంట్, ఒక వింగ్. ఈ ఒకసారి సమస్య వచ్చినప్పుడు డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. ఇది ఒక వింగ్. ఇక సెకండ్ ఏమంటే ఇక డిసిప్లినరీ యాక్షన్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు ఏమి అనేది. ఇంకా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏముంది, అతనికి డిపార్ట్మెంట్లో బలం బాగానే ఉంది. ఎందుకంటే ఇది 3వసారి, 2 సార్లు పట్టుబడి ఉద్యోగం సంపాదించి అతను అంటే డిపార్ట్మెంట్లో పలుకుబడి బాగుంది అనేది తెలుస్తుంది ఎవరికైనా కూడా. కాబట్టి ఇంకా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తే ఇది అదేదో తూతూ మంత్రం అయితే వీలైతే ఏమీ లేదన్నట్లుగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంత బలమైనటువంటి మనిషి అనమాట, మామూలు కూడా కాదు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంట్ దగ్గర నేరం రుజువు అయిపోతే లంచం తీసుకున్నట్లు అతన్ని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. అయితే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత అతను మళ్ళీ కూడా కోర్టుకి వేస్తాడు. కోర్టుకి వేసి మళ్ళీ ఆ సర్వీస్ ఒకవైపు కోర్టు, ఇది క్రిమినల్ కేసు ఒకవైపు కోర్టు, ఈ విధంగా నడుస్తూనే ఉంటుంది. నడిచిన కొద్ది రోజులు అయిన తర్వాత ఎండుకు వచ్చిన తర్వాత లాస్ట్కు అతని బలాన్ని బట్టి కేసు నిరూపణ అవుతుంది. తర్వాత ఒకవేళ కోర్టు ముందు నేరం రుజువు అయితే 10 ఏళ్ళు జైలు పడుతుంది. ఈ విధంగా నడుస్తుంది అనమాట.